హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు ఈ వీడియోలో అయితే ఒకటి హెయిర్ బవ్ ఒకటి హెయిర్ బ్యాండ్ రెండు అయితే చూపిస్తాను. మనం తక్కువ ఖర్చులో కావాలి అని చెప్పేసి మంచి మంచి డిజైనర్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేస్తాం. స్టిచ్ చేసిన తర్వాత వాటికి మ్యాచింగ్ కూడా మనమే రెడీ చేసుకోగలిగితే ఇంకా అంతకన్నా ప్రాఫిట్ అయితే ఇంకేం ఉండదు. ఎంత చక్కగా డ్రెస్ మనం స్టిచ్ చేసినా కూడా మళ్ళీ మ్యాచింగ్ కోసం అని చెప్పి బయటకు వెళ్ళామంటే ఏ హెయిర్ బ్యాండ్ కొనాలి అన్నా హెయిర్ బౌ మంచిది కొనాలి అన్నా ఒక 100-150కి అయితే తక్కువైతే అవ్వట్లేదు కదా. ఈరోజు ఈజీగా జస్ట్ మనం స్టిచ్ చేసిన తర్వాత ఉన్న క్లాత్తో అంటే బేసిక్గా ఒక 10 రూపీస్లో అయిపోయే రెండు ఐటమ్స్, కానీ చూడటానికి మాత్రం 100 నుంచి 150 రూపీస్ లుక్లో మాత్రం ఉంటాయి. అవైతే ఈజీగా చూపిస్తాను. ఇక్కడ నేను హెయిర్ బ్యాండ్ కోసం అని చెప్పేసి ప్లాస్టిక్ది తీసుకున్నాను. మెటల్ది అంటే కొంచెం తడిచినప్పుడు మళ్ళీ రస్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్లాస్టిక్ది ప్రిఫర్ చేశాను. కావాలి అంటే మీరు ఈ ప్లేస్లో కొంచెం లావుగా ఉన్నదైనా తీసుకోవచ్చు. నా దగ్గర సన్నగా ఉంది, అవైలబుల్గా ఉంది, అదైతే తీసేసుకున్నాను అనమాట. దానికోసం ఆల్రెడీ నేను ఇది డ్రెస్ కోసం అని కట్ చేసిన దాంట్లోంచి కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ ఉంది, దాన్ని అయితే జస్ట్ ఫస్ట్ అయితే మనం సూత్తో కుట్టుకున్నాం కదా, ఆ తర్వాత వీడియోలో చూపించాను పూర్తిగా టైట్గా, అంటే కొంచెం లూజ్ కూడా లేకుండా మనం అల్లేయాలన్నమాట. ఇలా ఒక చిన్న పీస్ తీసేసుకుని మనం ఎక్కువ తీసుకున్న వెడల్పు పొడవు ఎక్కువ తీసుకున్న కొద్దీ అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనకి ఎంత సైజు కావాలి అన్నదాన్ని బట్టి నాకు ఈ సైజ్ ఫ్లవర్ సరిపోతుంది అనుకున్నాను కాబట్టి ఈ సైజులో ఇలా తీసేసుకున్నాను. లేదు మాకు ఇంకొంచెం పెద్దగా కావాలి అనుకుంటే మీరు పొడవు ఇంకొంచెం పెద్దగా తీసుకోవచ్చు, వెడల్పు కూడా ఇంకొంచెం పెద్దగా తీసుకోవచ్చు అన్నమాట. సైజుకి తగ్గట్టుగా చూసుకొని, దీనికంటూ ఎలాంటి మెజర్మెంట్స్ ఉండవు, మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఫ్లవర్ లాగా చేసేసి దీని మీద పెట్టేసి స్టిచ్ చేసుకోవడం. సింపుల్గా కావాలనుకుంటే మనం ఇలా చేసేసుకోవచ్చు. కొంచెం గ్రాండ్ లుక్ రావాలి అంటే నేను ఇక్కడ డోరీలు వేసి సిల్వర్ కలర్ అయితే తీసుకుని 2 ఎడ్జెస్కి అయితే ముడి వేసేసాను. ఆ తర్వాత దీనికి జస్ట్ ఇలా దీన్ని మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా ముడేసేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా. ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే చిన్న క్లిప్కైనా పెట్టుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ హెయిర్ బ్యాండ్ చేస్తున్నాను కాబట్టి అన్ని క్లిప్సే ఎందుకు, ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కలా వెరైటీగా చేయాలి అని చెప్పేసి ఆ తర్వాత నీడిల్తో అయితే కుట్టేస్తున్నాను. నేను ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేయొచ్చు, కానీ ఎక్కువ రోజుల తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ కూడా కొంచెం ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నీడిల్తో అలా ఒకసారి కుట్టామనుకోండి, కనిపించకుండా సేమ్ కలర్ దారంతో అయితే స్టిచ్ చేయండి. నా దగ్గర అయితే బేసిక్గా ఈ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. నేను ఎప్పుడు ఇలా క్రాఫ్ట్ చేసుకుంటాను కాబట్టి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తక్కువ కాస్ట్లో అలా తెచ్చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట. సో అలా మీరు కూడా తెచ్చి పెట్టుకున్నప్పుడు ఇక్కడ నేనైతే హాఫ్ బీడ్స్ని యూస్ చేసుకుంటున్నాను, వైట్వి. సో ఇవైతే ఎలాంటి వాటి మీదకైనా మంచి లుక్ వస్తాయి అన్నమాట. ఫ్యాబ్రిక్ గ్లూని ఇక్కడ యూస్ చేయొచ్చు, ఎందుకంటే వీటిని మనం స్టిచ్ చేయలేం కాబట్టి. అలానే ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ మీదకి నా దగ్గర స్టోన్వి చిన్నవి ఉన్నాయి, వైట్వి. నేను సిల్వర్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా సిల్వర్ కలర్, అలాంటివి నా దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో ఉన్నాయి. అవి చిన్న ప్యాకెట్స్ మనకి 10 or 15 రూపీస్లో వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అలాంటివి మనం వెళ్ళినప్పుడు ఒకసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, అలాగూ డ్రెస్సెస్ డిజైన్ చేస్తాం కాబట్టి వాటితో పాటుగా ఇలా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే హాఫ్ బీట్స్ని అయితే పెట్టేస్తున్నాను. నెట్ క్లాత్ మీద కదా చక్కగా అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా అయితే పెట్టిన తర్వాత ఒక గంట మాత్రం కదిలించకండి, వెంటనే కదిలిస్తే ఊడిపోతూ ఉంటాయి. ఒక గంట మీరు కదిలించకుండా ఉన్నారనుకోండి చక్కగా ఉంటాయి అన్నమాట. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం బేసిక్ మెటీరియల్స్ కొన్ని ఉంటాయి. ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఒక 20 రూపీస్ ఉంటుంది. ఆ బేసిక్ మెటీరియల్స్ అన్ని మనం ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే ప్రతిసారి 100-200 పెట్టి మ్యాచింగ్కి సంబంధించిన ప్రతిదీ వెతుక్కోకుండా ఇలా హెయిర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు, చేతికి చేసుకోవచ్చు, అలా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి వెనక బేసిక్ క్లిప్స్ అలాంటివి అయితే తెచ్చిపెట్టుకోండి. ఒక గంట అలా వదిలేసిన తర్వాత ఓవరాల్ హెయిర్ బ్యాండ్ లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివి ఒక్కసారి మాల్లోకి వెళ్ళి చూస్తే 300-400 కూడా అమ్ముతూ ఉన్నారన్నమాట. మన ఇష్టాన్ని బట్టి మొత్తం కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను రెడ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను. ఇంకొకటి నేను హెయిర్ బౌ చేస్తున్నాను. ఈ రెడ్ నెట్ క్లాత్ ఏంటి అంటే కొంచెం అంటే స్టిఫ్గా లేదన్నమాట. అందుకని చెప్పి 4 ఫోల్డ్లో వేసేసి ఎడ్జెస్కి నేను ఓవర్లాక్ చేసేసాను, కొంచెం నీట్గా వస్తుంది అని చెప్పేసి. అంటే కొంచెం క్లాత్ స్టిఫ్గా అవుతుంది అని చెప్పేసి. బౌకి ఏంటి అంటే షేప్ నీట్గా కనిపించాలి కాబట్టి అలా స్టిచ్ చేసిన తర్వాత నేను ఇలా అయితే ఇంకా బౌ షేప్ వచ్చేలాగా దగ్గరికి గ్యాదర్స్ అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం దారంతో ఆ బౌ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని దారంతో ఒకసారి అలా చుట్టేసుకున్నాం అనుకోండి, ఎటు కదలకుండా నీట్గా ఉంటుంది. ఇదే స్టేజ్లో మనం వెనక క్లిప్ పెట్టుకొని దీన్ని ఇలా కూడా వాడుకోవచ్చు. అంటే కొంచెం మనకి హై లుక్లో కనిపించాలంటే కొంచెం డెకరేషన్ ఎక్కువ చేసుకోవాలి. నార్మల్గా సింపుల్గా వాడాలి అనుకున్నా మనం ఇలా చేయొచ్చు. మీకు బయట నుంచి ఏమైనా డ్రెస్సెస్ కుట్టడానికి ఆర్డర్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు అనుకోండి
చిన్న అంటే కొంచెం చేయటం కష్టమే అయినా అలా చేసిస్తూ ఉండండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, నెక్స్ట్ టైం కూడా మనకే ఇస్తూ ఉంటారు కాబట్టి. అలానే ఇంకా పైన అయితే నేను షైనీ క్లాత్ని యూజ్ చేస్తాను. ఇదే క్లాత్కి సైడ్ నాకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని పొడవుగా తీసేసుకుని ఇప్పుడు వచ్చే బౌస్ కన్నిటికి ఏంటి క్లాత్ హెయిర్కి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ అయినా రబ్బర్ బ్యాండ్స్ అయినా వేటికైనా కూడా కొంచెం అలా కింద వదిలేసి ఇప్పుడు ట్రెండ్ అది కాబట్టి మన చిన్నప్పుడు ఇలాంటివి ఉండేవి, మళ్ళీ మధ్యలో పోయాయి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి జస్ట్ అలా కట్ చేసి నెట్ ఫ్యాబ్రిక్ కదా, దాన్ని మనం స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఊడిపోదు కాబట్టి జస్ట్ ఇలా ఒక ముడైతే వేసేసాను. సింపుల్గా దీన్ని ఎలా మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ కూడా దీన్ని ఇలానే కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఏంటి అంటే పెద్ద ముత్యాలు ఉన్నాయన్నమాట, దానికి కొంచెం హోల్ కొంచెం మరీ ఎక్కువ కాకపోయినా ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం కొంచెం ఎడ్జ్ని అలా చేసేసి ఎక్కించామనుకోండి ఈజీగా ఎక్కేస్తాయి అన్నమాట. నేను రెండింటికి కూడా అవి ఎక్కిచ్చేసేసాను, చూడటానికి లుక్ బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా అలాగో దీనికి హెవీ లుక్ ఇద్దామనే డిసైడ్ అయ్యాను కాబట్టి ఆ మధ్యలో కూడా నా దగ్గర వైట్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి అలాగూ ఉన్నాయి కాబట్టి అవన్నీ పెట్టేసామనుకోండి ఇంకా లుక్ బాగుంటుంది. కాస్ట్ ఎక్కువ, ఇలా షైనీ లుక్ ఉన్న వాటికి స్టోన్ వర్క్ వచ్చిన దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం తక్కువ బడ్జెట్లో చేసినా అది కనపడటానికి ఎక్కువ లుక్లో ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా నేను ఫ్యాబ్రిక్ గ్లూనే యూస్ చేస్తున్నాను. అదే చెప్పాను కదా ముందే, మీరు ఇలాంటివన్నీ ఒక్కసారి హోల్సేల్ మార్కెట్లో కానీ అలా ఒక్కసారి ఆర్డర్ పెట్టుకుంటే ప్రతి దానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ అన్నిటికీ చక్కగా యూజ్ అవుతాయి. ఆల్రెడీ ఇదే క్లాత్తో మా పాపకి నేను లెహంగా స్టిచ్ చేశాను. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు చూసే ఉంటారు కదా. ఆ లెహంగా మీదకి ఇదైతే మ్యాచింగ్గా హెయిర్ బౌ చూసారు కదా ఎంత స్టైలిష్గా ఉంది. ఇలాంటివి కూడా 150-200 తక్కువైతే ఉండవు అన్నమాట బయటకు వెళ్ళి చూస్తే. జస్ట్ దీనికి వెనక ఒక క్లిప్ బేసెస్ ఇలాంటివి మనకి మార్కెట్లో బాగా దొరుకుతూ ఉంటాయి. ప్రతిదానికి మనం కొత్తది పెట్టాల్సిన అవసరం లేదు, దీన్ని ఎలాగో మనం గ్లూతో అంటించాం కాబట్టి మార్చి కూడా పెట్టుకోవచ్చు. సో వెనకైతే నేను అలా పెట్టేశాను. మనం కూడా కావాలంటే మన మ్యాచింగ్కి అయితే పెట్టుకోవచ్చు. ఇదైతే ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్